దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి సజీవ లెక్కలో మనల్ని అందరినీ ఉంచుకొని ఆయన సన్నిధానానికి మనల్ని ఈ రీతిగా తీసుకొచ్చాడు. మనం ఎంతో ధన్యులం. మరి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, మరి మగ్దలేని మరియ వేరొక మరియ తెల్లవారుజామున విశ్రాంతి దినమున మరి వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దూత ఒక మాట తెలియజేస్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడని. ఈ మాట వినగానే వాళ్ళిద్దరూ కూడా భయముతో మహా ఆనందముతో తిరిగి పరిగెత్తుకొని వెళ్ళారని ఉంటుంది. యేసు లేచాడు అన్న వార్త వాళ్ళు వినగానే మహా ఆనందముతో వాళ్ళు ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని ఓడించి విజయుడై లెగిసి విజయాన్ని పొందుకున్నాడు. మనలందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. మనకి అందరినీ కూడా ఈ విధంగా నిలవబెట్టుకున్నాడు. కాబట్టి మనము కూడా వారి వలె సంతోషముగా గెంతులేసి మరి ఆనందముతో ఉత్సాహధ్వని చేస్తూ ఆయన సన్నిధానంలో ఈ విధంగా నిలబడిన రీతిగా మరి దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు మనం అందరం మహిమపరుద్దాము. మరి వారి వలె ఆయన లేచి ఉన్నాడు అన్న శుభవార్త వినగానే సంతోషించిన ప్రతి ఒక్కరం కూడా ఒకసారి మన రెండు చేతులు కూడా పైకెత్తి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో మనం అందరము చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని నామాన్ని, మహోన్నతమైన ఆయన నామాన్ని కొద్ది నిమిషాలు మహిమపరుద్దాం.
ఆయనే మన శైలము, మన కీడము, మనం నమ్ముకునదగిన సహాయకుడు ఆయన మాత్రమే. ఆయనతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో మనకి సమాధానము, మేలు కలుగుతుందని యోబు సెలవిస్తూ ఉన్నాడు. యోబు దేవునితో సహవాసం చేశాడు. అందరూ విడిచిపెట్టినా సరే దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు తనకి సమాధానంతో పాటు మేలును కూడా అనుగ్రహించాడు. ఈ దినము మనము కూడా దేవునితో సహవాసం చేసినట్లయితే సమాధానముతో పాటు మేళ్లతో దేవుడు మనల్ని అందరినీ కూడా నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని నోటి మాట చేత ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించిన వాటిని కాపాడేవాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సృష్టి కాబట్టి మనలందరినీ కాపాడేవాడిగా దేవుడు ఉన్నాడు. వేటకాని ఉరి నుంచి, నాశనకరమైన తెగులు నుంచి, మరి మరణము నుంచి, అనారోగ్యము నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి, సమస్తము నుంచి కూడా ఏ విధము చేతనైతే మనం బాధపడుతున్నామో వాటన్నిటి నుంచి కూడా కాపాడి విడిపించే శక్తి మన దేవునికి ఉంది. మరణాన్ని సహితము ఓడించి విజయుడై లేచిన మన దేవుడు మన కష్టాలు, మన బాధలు లేదా మన పరిస్థితులు మార్చగల శక్తి ఉన్న దేవుడు. కాబట్టి మనమందరము అదే విశ్వాసంతో ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి, ఆలోచనకర్త అయిన దేవుణ్ణి, మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన ఆ దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా ఆరాధించే గడియ వచ్చి ఉన్నది. అది ఇదే సమయము, ఇది అనుకూలమైన దినము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఈ సమయం ఈ రోజు పోతే మరి వస్తుందో రాదో తెలీదు. మరి దుర్దినములు రాకముందే, సమయం పోకముందే మన సృష్టికర్తని మనం అందరం కూడా స్మరించుకొనుట, ఆరాధించుకొనుట మనకెంతో శోభస్కరమని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘం ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా, ఎవరు కూడా అనాలోచితముగా ఉండకుండా మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ ఆత్మపూర్వకంగా, ఆయన ఆత్మయే ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలన ఆజ్ఞ మన అందరికీ కూడా ఇవ్వబడింది. కాబట్టి అట్టి రీతిగా మనం అందరము ఈ సమయంలో అలాగే నిలుబడి ఉంటుండగా ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మరి ఒక పాటని మనం పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించేదన్ హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నదని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజమే, ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే లోకము కోసము లోకంలో ఉన్న పాపుల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాకుండా మన కోసం ప్రాణము పెట్టి మరి ఆయన చెప్పినట్టుగానే ఆయన సజీవుడై పునరుత్థానుడై మరి లేచాడు. కాబట్టి మనం చేయాల్సింది మన హృదయాలను ఆయనకు సమర్పించుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి. సర్వాధికారి మన మంచి కాపరి మరి వేలాది సూర్యులను మించిన కాంతిగల మన దేవుడు 10,000 మంది పురుషులలో అతి సుందరుడైన మన దేవుణ్ణి మనమందరము కూడా ఎంతగానో హెచ్చించాల్సిన అవసరం ఉంది, ఎంతగానో మహిమపరచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గొర్రెపిల్ల మాత్రమే ఆరాధనకు అర్హుడు యోగ్యుడని యోహాను చెప్తూ ఉన్నాడు. కాబట్టి అర్హుడికి చెందవలసిన ఆరాధన స్తుతి మనం చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి రండి, మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుకుందాము, మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాము. ఏక మనస్సుతో మనం అందరము కూడా ఎలుగెత్తి ఒకసారి బిగ్గరగా ఆయన మహిమపరుద్దాము. సంఘమంతా మరి 2 చేతులు కూడా పరిశుద్ధ స్థలం వైపు ఎత్తుదాము. మన 2 చేతులు ఎత్తి మరి ఒక్కసారి చిన్న కోరస్ని మనం పాడుకొని మరి దేవుని నామాన్ని మరి ఒక్కసారి చివరిసారి మరి స్తుతిద్దాం. సత్య స్వరూపే సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము. యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించేదన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.